తెలంగాణ గ్రామ సచివాలయంలో జీపీఓ పోస్టులుగా మనకి ఒక మంచి నోటిఫికేషన్ అయితే విడుదలైంది కదండి. సో ఆల్రెడీ నోటిఫికేషన్ యొక్క ఫుల్ డీటెయిల్స్ అయితే లాస్ట్ వీడియోలో అయితే షేర్ చేశాను కదా. సో అది ఎవరైతే చూడలేదో వెంటనే కూడా చూడండి. అంటే నోటిఫికేషన్ యొక్క డీటెయిల్స్ తెలుసుకుంటే ఎలా అప్లై చేసుకోవాలి, ఎవరెవరు అప్లై చేసుకోవాలి, ఎలిజిబిలిటీ రూల్స్ అన్నీ కూడా క్లియర్గా లాస్ట్ వీడియోలో అయితే చూపించాను. సో నోటిఫికేషన్ యొక్క ఫుల్ డీటెయిల్స్ అయితే లాస్ట్ వీడియోలో అయితే షేర్ చేశాను. అది కింద కామెంట్ బాక్స్లో పిన్ చేస్తాను చూడండి. అయితే ఈ రోజు ఈ వీడియోలో వచ్చేసరికి జీపీఓ పోస్ట్కి సంబంధించిన ఎగ్జామ్ ప్యాటర్న్, ఎగ్జామ్ సిలబస్, ఏమేమి టాపిక్స్ ప్రిపేర్ అవ్వాలి, ఎలా ప్రిపేర్ అవ్వాలి, సో టాపిక్ వైజ్ అన్నీ కూడా క్లియర్గా ఈరోజు మన వీడియోలో అయితే చూద్దాం. సో స్కిప్ చేయకుండా వీడియో ఫుల్గా చూస్తే డీటెయిల్స్ అన్నీ కూడా క్లారిటీగా అర్థమవుతాయండి. అండ్ మర్చిపోకుండా ఒక్క చిన్న లైక్ చేసి అయితే వీడియో చూడండి. మీరిచ్చే ఒక చిన్న లైక్ వల్ల ఇన్ఫర్మేషన్ ఇంకొంతమందికి హెల్ప్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. అండ్ కొత్తగా ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి ఇన్ఫర్మేషన్స్, అప్డేట్స్ అన్నీ కూడా మీతో షేర్ చేస్తుంటాను. సో ఆల్రెడీ తెలంగాణ సచివాలయం జీపీఓ పోస్టుల గురించి అయితే లాస్ట్ వీడియోలో చెప్పాను కదా. సో ఏపీ కూడా మనకి నోటిఫికేషన్ అయితే వచ్చిందనమాట, అప్డేట్ అయితే వచ్చింది. సో అది కూడా మన ఛానల్లో ఉంటుంది, చెక్ చేయండి. సో ఇంకా లేట్ చేయకుండా తెలంగాణ జీపీఓ పోస్ట్కి సంబంధించిన ఎగ్జామ్ సిలబస్ అయితే చూద్దాము. సో ఇక్కడ ఎగ్జామ్ సిలబస్ అనేది మనం లాస్ట్ ఇయర్ ప్యాటర్న్లో చూసుకోవాలి. అది కూడా మనకి విఆర్ఓకి సంబంధించిన ఎగ్జామ్ సిలబస్ ఇక్కడ మనం ప్రిపేర్ అవ్వాలన్నమాట. సో వాటికి సంబంధించిన టాపిక్సే మనకి జీపీఓ పోస్ట్కి కూడా వస్తాయి అన్నమాట. సో అందుకే విఆర్ఓకి సంబంధించిన సిలబస్ ఏదైతే ఉందో అదే మనం జీపీఓ సిలబస్కి ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయాలన్నమాట. సో మనకి సంస్థ గురించి తెలుసుకుంటే తెలంగాణ విఆర్ఓ సిలబస్ అండ్ పరీక్ష విధానం చూడండి. సో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్, అలాగే పోస్ట్ పేరు వచ్చేసరికి జీపీఓ అంటే గ్రామ రెవెన్యూ అధికారి. సో అందులో ఖాళీలు వచ్చేసరికి మొత్తం కూడా 10,954 ఖాళీలు అయితే ఉన్నాయన్నమాట. ఇందులో మనకి కొన్ని 4,000 వేకెన్సీస్ వచ్చేసరికి డిగ్రీ కంప్లీట్ అయిన వాళ్ళకి, అండ్ రిమైనింగ్ వేకెన్సీస్ వచ్చేసరికి ఇంటర్ కంప్లీట్ అయ్యి ప్లస్ 5 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు, అలాగే ఇంతకుముందు విఆర్ఓ విఆర్ఏగా వర్క్ చేసిన వాళ్ళకి వేకెన్సీస్ అయితే ఇచ్చారనమాట. సో మనకి ఎగ్జామ్ ప్యాటర్న్ అయితే చూడండి. సో ఎగ్జామ్ వచ్చేసరికి తెలుగు అండ్ ఇంగ్లీష్ 2 లాంగ్వేజెస్లో ఉంటుంది. టోటల్ క్వశ్చన్స్ వచ్చేసరికి 150 అనమాట. మొత్తం టోటల్ మార్క్స్ కూడా మనకి 150, అంటే ఈచ్ క్వశ్చన్కి 1 మార్క్. సో టైం డ్యూరేషన్ కూడా 150 minutes అనమాట, అంటే 2.5 hours. నెగిటివ్ మార్కింగ్ ఏమీ లేదండి. అండ్ ఇందులో సెలెక్షన్ వచ్చేసరికి రాత పరీక్ష, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్. సో ఇంటర్వ్యూ అయితే ఉండకపోవచ్చు అండి. ఫస్ట్ అయితే 150 మార్క్స్కి ఎగ్జామినేషన్ ఉంటుంది. సో అందులో సెలెక్ట్ అయిన వాళ్ళకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ కూడా ఉంటుంది. సో ఇక్కడ అధికారిక వెబ్సైట్ లింక్ కూడా మనకి అవైలబుల్గానే ఉంది. ఇక్కడ చూడండి, తెలంగాణ గ్రామ రెవెన్యూ అధికారి పోస్టుకు అభ్యర్థులు ఎంపికైన ఆన్లైన్ లేదా ఆఫ్లైన్ ద్వారా మనకి రాత పరీక్ష అలాగే ఇంటర్వ్యూ ఆధారంగా సెలక్షన్ అయితే ఉంటుంది. అంటే ఫస్ట్ ఎగ్జామ్లో సెలెక్ట్ అవ్వాలి. సో నెక్స్ట్ ఇంటర్వ్యూలో కూడా, ఇంటర్వ్యూ అంటే పెద్దగా ఏమి ఉండదండి. సో ఇంటర్వ్యూలో కూడా సెలెక్ట్ అయిపోయిన తర్వాత ఈ రెండిట్లో సెలెక్ట్ అయిన వాళ్ళని మాత్రమే డాక్యుమెంట్ వెరిఫికేషన్కి అయితే పిలుస్తారనమాట. ఇక్కడ కొన్ని పాయింట్స్ చూడండి. తెలంగాణ విఆర్ఓ ఎగ్జామ్లో మనకి రాత పరీక్ష అయితే ఉంటుంది, అలాగే ఇంటర్వ్యూ కూడా ఉంటుంది అనమాట. సేమ్ ఇక్కడ జీపీఓలో కూడా అంతేనండి. 150 మార్క్స్కి 150 minutes టైం ఉంటుంది. 150 క్వశ్చన్స్ అయితే ఉంటాయన్నమాట. ఇంగ్లీష్ అండ్ తెలుగులో కూడా ఉంటుంది. నెగిటివ్ మార్క్స్కి అయితే ఏమీ ఉండవు. పరీక్ష ఆబ్జెక్టివ్ రకానికి చెందినది అనమాట. ఇక్కడ మనం టేబుల్ ప్రకారం సింపుల్గా చూడవచ్చు. సో సబ్జెక్ట్స్ ఏంటి, మొత్తం ఎన్ని క్వశ్చన్స్ ఏంటి అంటే విఆర్ఓకి సంబంధించిన ఎగ్జామ్ ప్యాటర్న్ అనమాట. కానీ మనకి జీపీఓ పోస్ట్కి వచ్చేసరికి జనరల్ నాలెడ్జ్ అలాగే ఎబిలిటీకి సంబంధించిన టాపిక్స్ ఉంటాయి కాబట్టి, ఆ సబ్జెక్ట్కి సంబంధించిన టాపిక్స్ ఏంటన్నది క్లియర్గా చూద్దామండి. సో అది కూడా మనకి 150 మార్క్స్కి అనమాట. ముందుగా మనకి జనరల్ నాలెడ్జ్లో 75 మార్క్స్, 75 క్వశ్చన్స్ అయితే ఉంటాయి కదా. సో జనరల్ నాలెడ్జ్లో టాపిక్స్ చూడండి. కరెంట్ అఫైర్స్ ఆఫ్ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్, జనరల్ సైన్స్, హిస్టరీ ఆఫ్ ఇండియా అండ్ ద నేషనల్ మూమెంట్స్, అలాగే జియోగ్రఫీ ఆఫ్ ఇండియా అండ్ తెలంగాణ, ఇండియా పొలిటీ అండ్ కాన్స్టిట్యూషన్స్. అంటే మనం స్కీమ్స్ గురించి, తెలంగాణలో జరిగే వాటన్నిటి గురించి కూడా తెలిసి ఉండాలన్నమాట. తెలంగాణలో ఆర్ట్స్, కల్చర్, ఇలా ప్రతిదీ పొలిటికల్గా ప్రతి ఒక్కటి కూడా తెలిసి ఉండాలన్నమాట. జనరల్ నాలెడ్జ్కి సంబంధించిన క్వశ్చన్స్ అయితే తెలంగాణకి సంబంధించిన స్కీమ్స్, పొలిటికల్ గురించి ఇలా ప్రతి ఒక్క దాని గురించి కూడా తెలిసి ఉండాలి. నెక్స్ట్ అర్థమెటిక్ ఎబిలిటీకి సంబంధించిన టాపిక్స్ అయితే చూడండి. ఇవి సింపుల్గా ఎక్స్ప్లెనేషన్ కూడా చేస్తాను, చూడండి స్కిప్ చేయకుండా. ఎందుకంటే ఆల్రెడీ ఈ టాపిక్స్ అన్నిటి మీద కూడా మన ఛానల్లో వీడియోస్ అయితే ఉంటాయన్నమాట. రేషియోస్ అండ్ టైం అంటే ఏంటి, హెచ్సిఎఫ్ అండ్ ఎల్సిఎం, ప్రాఫిట్ అండ్ లాస్, ఇలా టాపిక్ వైజ్ క్లాసెస్ కూడా ఉంటాయన్నమాట. చూడండి. ఫస్ట్ వన్ వచ్చేసరికి నెంబర్ సిస్టమ్ అండి. సో నెంబర్ సిస్టంలో
మనకి ఈవెన్ నెంబర్స్, ఆడ్ నెంబర్స్, అలాగే ప్రైమ్ నెంబర్స్ ఇవన్నీ కూడా తెలిసి ఉండాలి. అండ్ నెంబర్ సిరీస్కి సంబంధించిన క్వశ్చన్స్ కూడా ఉంటాయి. సో ఒక సిరీస్ ఫామ్ ఇచ్చేస్తారు, లాస్ట్లో ఒక మిస్సింగ్ నెంబర్ ఇచ్చేస్తారు. సిరీస్ ఫామ్లో ఏ లాజిక్ అయితే ఉందో అది మనం ఫైండ్ అవుట్ చేసి అదే లాజిక్తో మిస్ అయిన నెంబర్ని ఫైండ్ అవుట్ చేయడం. అలాగే డేటా ఇంటర్ప్రిటేషన్స్, ఒక డేటా ఇచ్చేస్తారు, డేటాకి సంబంధించిన ఒక 5 or 6 క్వశ్చన్స్ అయితే అడుగుతారనమాట. సో ఆ 5 or 6 క్వశ్చన్స్ కూడా మొత్తం ఆ డేటాలోనే ఉంటుంది. నెక్స్ట్ యావరేజెస్, నెక్స్ట్ హోల్ నెంబర్స్, పర్సంటేజ్కి సంబంధించిన క్వశ్చన్స్, సింప్లిఫికేషన్స్ అయితే ఉంటాయన్నమాట పర్సంటేజెస్లో. అండ్ రేషియో అండ్ టైమ్ అండ్ డిస్టెన్స్, యూజ్ టేబుల్స్ అండ్ గ్రాఫ్స్, ఒక టేబుల్ ఇచ్చేస్తారు. సో ఇక్కడ మనకి డేటా ఇంటర్ప్రిటేషన్స్లో ఎలాగో ఇక్కడ కూడా కొంచెం ఆ టైపే అనమాట. ఒక టేబుల్ ఇచ్చేసి దానిపై ఒక 5 or 6 క్వశ్చన్స్ అయితే అడుగుతారనమాట. అలాగే గ్రాఫ్కి సంబంధించిన కూడా అంతే. నెక్స్ట్ ద రిలేషన్షిప్ బిట్వీన్ నెంబర్స్, నెక్స్ట్ హెచ్సిఎఫ్ అండ్ ఎల్సిఎంకి సంబంధించి ప్రాఫిట్ అండ్ లాస్లో మనకి సెల్లింగ్ ప్రైస్, కాస్ట్ ప్రాఫిట్ పర్సంటేజ్, లాస్ పర్సంటేజ్, ఇలా క్వశ్చన్స్ అయితే ఉంటాయన్నమాట. నెక్స్ట్ డెసిమల్ అండ్ ఫ్రాక్షన్స్, ఫండమెంటల్స్ ఆఫ్ అర్థమెటిక్ ఆపరేషన్స్, సింపుల్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్, డిస్కౌంట్స్. సో టాపిక్స్ అయితే చూసారు కదా. ఈ టాపిక్స్ అన్నిటిపై ఆల్రెడీ వీడియోస్ చేసి ఉంటాయండి, చూడండి. లేదంటే నేను కూడా కామెంట్ బాక్స్లో పిన్ చేయడానికి ట్రై చేస్తాను. సో లేదంటే మన ఛానల్ చెక్ చేస్తే ప్రతి టాపిక్ మీద ఒక వీడియో చేసి అయితే ఉంటుంది, చూడండి. నెక్స్ట్ ఇందులోనే మనకి లాజికల్ సీక్వెన్స్ వర్డ్స్, నెంబర్ సిరీస్ అండ్ నాన్ వెర్బల్ సిరీస్ అని ఇంకొన్ని టాపిక్స్ కూడా ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. ప్రాబ్లమ్ సాల్వింగ్, అర్థమెటిక్ రీజనింగ్, సో కోడింగ్ అండ్ డీకోడింగ్ అంటే చాలా సింపుల్. సో ఆల్రెడీ మన ఛానల్లో వీడియో ఉంటుందని చెప్తున్నాను కదా. సో ఒక్కసారి చూస్తే కనుక టాపిక్ పై ఫుల్ క్లారిటీ వచ్చేసినట్టే. ఇంకా టాపిక్ చూసిన వెంటనే సో ఎలాంటి క్వశ్చన్ ఇచ్చినా కూడా ఈజీగా చేసేయచ్చు అనమాట. సో ఒక వర్డ్ ఇచ్చేసి దానికి ఒక నెంబర్ ఇచ్చేస్తాడు. అంటే మనకి ఇక్కడ తెలియవలసింది A to Z వరకు ఉన్న లెటర్స్ అన్నిటికీ కూడా నెంబరింగ్ ఇవ్వడం రావాలంటే A అంటే 1, B అంటే 2, C అంటే 3, ఇలా మనకి A to Z వరకు ఉన్న లెటర్స్ అన్నిటికీ కూడా పొజిషన్స్ ఇవ్వడం వస్తే కనుక ఏ క్వశ్చన్ ఇచ్చినా కూడా ఈజీగా ఫైండ్ అవుట్ చేయవచ్చు. ఒక వర్డ్కి 24 అని ఇచ్చేస్తారు. ఫర్ సపోజ్ యాపిల్కి 24 అని ఇచ్చేసారు. సో అలాగే మ్యాంగోకి కోడ్ ఏంటన్నది ఫైండ్ అవుట్ చేయమంటారు. సో అంటే యాపిల్ నుంచి 24 ఎలా వచ్చింది అనేది కొంచెం లాజికల్గా థింక్ చేసి, అంటే A అంటే 1 కదా, సో అలా పొజిషన్స్ వేసుకొని ఏం చేస్తే మనకి 24 వస్తుంది అనేది కొంచెం లాజికల్గా థింక్ చేసి సేమ్ అదే లాజిక్ మ్యాంగోకి కూడా అప్లై చేసి మనం క్వశ్చన్ ఆన్సర్ అనేది ఈజీగా ఫైండ్ అవుట్ చేయవచ్చు. ఇదన్నమాట కోడింగ్ అండ్ డీకోడింగ్ అంటే. నెక్స్ట్ అనాలిజీ అన్నా కూడా సింపులే. ఇక్కడ కూడా మనకి నెంబర్ అనాలిజీ ఉంటుంది, వర్డ్ అనాలిజీ ఉంటుంది, లెటర్ అనాలిజీ ఉంటుంది. సో కోడింగ్ అండ్ డీకోడింగ్ కూడా అంతే 3 మెథడ్స్ ఆఫ్ కోడింగ్ అండ్ డీకోడింగ్ ఉంటుంది. అనాలిజీలో కూడా అంతే 3 మెథడ్స్ ఆఫ్ అనాలిసిస్ అయితే ఉంటుంది. సో నెంబర్ అనాలిజీ అన్నప్పుడు 2:3 అని ఇచ్చేసి 4 వాల్యూ ఎంత వస్తుంది అంటే 2:3 ఈ రెండిట్లో ఉన్న రిలేషన్ ఏంటన్నది ఫైండ్ అవుట్ చేసి అదే రిలేషన్ మనం దానికి అప్లై చేస్తే ఆన్సర్ ఈజీగా వచ్చేస్తుంది. సో ఇలా మనం ఈ టాపిక్స్ అన్నీ కూడా ప్రిపేర్ అవుతే జీపీఓ పోస్ట్కి ఈజీగా గెయిన్ చేయొచ్చు అనమాట మార్క్స్ అయితే. సో ఎగ్జామ్ డేట్ ఇంకా ఇవ్వలేదు కాబట్టి మీ యొక్క ప్రిపరేషన్ అనేది ఇప్పటి నుంచే స్టార్ట్ చేయండి. ప్రతి టాపిక్ పై ఫుల్ క్లారిటీ వచ్చేలాగా ప్రిపేర్ అవడానికి ట్రై చేయండి. సో ఇదన్నమాట జీపీఓ పోస్ట్కి సంబంధించిన ఎగ్జామ్ సిలబస్ టాపిక్ వైజ్ అయితే. ఇందులో ఇంకేమన్నా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ చేసేయండి. అండ్ మర్చిపోవద్దు, మీరు ఎంతగానో అడిగారు కాబట్టి జీపీఓ పోస్ట్కి సంబంధించిన ఎగ్జామ్ సిలబస్ అయితే ఈ వీడియోలో అయితే షేర్ చేశాను. సో వీడియో చూసిన ప్రతి ఒక్కరు ఒక చిన్న లైక్ చేసి అయితే వెళ్ళండి. ఇంకేమన్నా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ చేసేయండి. మరో మంచి ఇన్ఫర్మేషన్తో మళ్ళీ కలుద్దాం. సీ యూ టు నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ